ధోని గారి పక్కన నుంచోవడానికి మీ అందరికీ ఎంత ఆత్రంగా ఉంటుందో నాకు తెలుసు. ఆయన పక్కన నుంచున్నందుకు నా మీద మీరు అందరూ చాలా జెల్సీ ఫీల్ అవుతున్నారని తెలుసు. పర్లేదు, ఫీల్ అవ్వండి, ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం నాకు వచ్చింది. దిస్ ఈస్ సో ఎమోషన్ ఫిల్డ్ that it's very difficult to talk, sir, but I'll try to. About okay. Dhoni, 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 Dhoni. ఒక వారం రోజుల క్రితం ప్రెస్లో నా ఫ్రెండ్ రఘు గారు ఫోన్ చేసి ఇలాగా ధోని గారి ఆడియో లాంచ్ ఉంది, దానికి రాగలరా అని అడిగారండి. దానికి రాగలరా అని అడిగారు. పాపం ఆయనకి తెలీదు ఇలా ఎంఎస్ ధోని గారు ఆడియో ఫంక్షన్ ఉంది, దానికి రావాలంటే మీరు ₹1 కోటి ఇవ్వాలి అంటే ఇమీడియట్గా ఇచ్చేద్దును. ఆయనకి తెలియక నన్ను అడిగాడు ఆయన. ఓకే, MS Dhoni is my inspiration, like millions of Indians like me. He's an inspiration for me. ఆయన ఆడియో ఫంక్షన్ రావడం is a privilege. I would happily be here. I am happily here today. We started watching cricket. My generation started watching cricket in mid-1980s. 1985 ఆస్ట్రేలియా టూర్ నుంచి మనం చూడడం మొదలుపెట్టాం. We were introduced to the joys of cricket by great players like Gavaskar, Kapil Dev, Azharuddin, all these great players. అప్పటి నుంచి we were watching cricket, but క్రికెట్ చూస్తూ ఎంత ఎంజాయ్ చేసామో ప్రతిసారి చూస్తున్నప్పుడల్లా భయం అండి. ఎప్పుడు ఇండియా ఓడిపోద్దా, నెగ్గుద్దా ఓడిపోద్దా, నెగ్గి సిచ్యువేషన్లో కూడా ఓడిపోయిన సందర్భాలు చాలాసార్లు. ఎవ్రీ టైమ్ we were watching cricket more with fear rather than joy, until this man came along. After MS Dhoni became the captain of India, we started watching cricket without fear. We started watching cricket only for joy. అంతకుముందు వసీం అక్రమ్ వస్తున్నాడా, మెగ్రా వస్తున్నాడా, ఎవరు వస్తే మనకు భయం ఉండేది. బట్ ఆఫ్టర్ హీ బికేమ్ ఎ కెప్టెన్, ఎవరిని చూసి భయపడేది లేదు. ఈవెన్ ద డెబ్యూటెంట్ క్రికెటర్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ వితౌట్ ఫియర్. దట్ ఈస్ వాట్ హీ డిడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ us watch cricket with pure joy, without any fear. Biryani is something that's we can't really miss. Of course, we come here for cricket, but biryani is something that we can't miss, along with the other food. I feel the cuisine over here is great. Another thing that I like is the biscuits, the bakery biscuits from here. They are fantastic.